అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించడం కోసం ఏం చేయాలంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం గత 10 రోజులుగా ఎక్కడెక్కడ చాలా ఛానళ్ళు కొత్త ఛానల్ పెడతా ఉన్నారు. అసలు ఎవరు ఫేస్ అది వాళ్ళు గతంలో ఏం చేసేవారో కూడా తెలియని పరిస్థితిలో ఉండేది. కానీ ఈ 10 రోజులు వస్తుంది ఏం లేదు, తీన్మార్మలన్న ఫోటో పెట్టడం, న్యూస్ చదవడం, ఏదో ఒకటి తీన్మార్మలన అయిన సెన్సేషనల్, తీన్మార్మలన అయిన జర్నలిస్టులు తిరగబడ్డ జర్నలిస్టులు తీన్మార్మలన గోబ్యాక్ అనే విధంగా కొన్ని అంటే ఇష్టానుసారంగా హెడ్లైన్స్ పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక కొత్త పిచ్చగాని లెక్క తీన్మార్మలన పేరు తీయంది పొద్దు గడవదనే అటువంటి లెక్క ఈ మధ్యకాలంలో వచ్చిన ఈడు జర్నలిస్ట్ కాదని టీడీఎంఏలోకి వెళ్ళి ఈయన్ని నెట్టేసిరు. అరే భయ్, నువ్వు నడువు, సపరేట్గా నడువు, వీళ్ళు ఉండవు, ఏం భాష రాదే అని వీడిని నెట్టేసిరు అందులోకెళ్ళి. అంటే టీడీఎంఏలా నెట్టేసిరు అంటే సరే, టీడీఎంఏలనే జర్నలిస్టులు కాదని నెట్టేసినాక నువ్వు ఈడేం మాట్లాడతాడు, రోజు పొద్దున్న ఇవ్వాలి, మళ్ళీ నన్ను కంపల్సరీ యాద్ చేసుకుంది పొద్దుక దీనికి. అరే నేను ఒకటే చెప్తున్నా, ఇంతమంది జర్నలిస్టులు తీన్మార్మలన గురించి మాట్లాడుతున్నాడు కదా, ఎవడన్నా ఒక్కడు ఆధారాలతో సహా తీన్మార్మలనకి తప్పు చేసిండు, ఇట్లా పేపర్ తీసుకొచ్చి ఏదైనా ఒక పేపర్ తీసుకొచ్చి ఇగో తీన్మార్మలన నువ్వు ఈ తప్పు చేసినావు, ఇగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఒక్కడు బక్కా జెడ్సన్ కాంచెలు పడితే బక్కా జెడ్సన్ ప్రతి విషయంలో కూడా అన్ని ఇదో డాక్యుమెంటు నేను ఆర్టీఏ పెట్టినా అని మాట్లాడతారు కదా. తీన్మార్మలనకు సంబంధించి బక్కా జెడ్సన్ కాంచెలు మొదలు పెడితే ఈ తుమ్రిగాన్ దగ్గర దాకా, అంటే డబ్బా కాంచెలు మొదలు పెడితే మేధావులను అజ్ఞానుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ చెరువు కబ్జా అయింది, ఇన్ని ఎకరాల భూమి కబ్జా అయింది అని చెప్తారు కదా. తీన్మార్మలనకు సంబంధించి ఏ ఒక్కడన్నా ఇంతవరకు తీన్మార్మలన ఈ తప్పు చేసిండని ఏ ఒక్క జర్నలిస్ట్ అన్నా, ఏ ఒక్క యూట్యూబర్ అన్నా కనీసం ఒక తప్పు అంటే ఒక తప్పు తీన్మార్మలన విషయం గురించి బయట పెట్టిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్నాయా? ఒక్క జర్నలిస్టు తీన్మార్మలన నువ్వు ఈ తప్పు చేసినావు, ఇది ఒప్పుకో అని ఎవడన్నా ఒక డాక్యుమెంట్ బయట పెట్టినోడు ఉన్నాడా? ఏం లేదు. ఇదంతా ఏంటంటే ఒకరిని చూసేవాడు, ఫస్ట్ చిలక ప్రవీణ్ అంటోడు ఉండేవాడు, చిల్లర ప్రవీణ్ గారు. ఆ ప్రవీణ్ గారిని చూసి వీడు వచ్చిండు. ఈ మధ్యకాలంలో ఏం లేదు, పొద్దున్న లేస్తే వీడు ఫస్ట్ బీజేపీ అన్నాడు, బండి సంజయ్ని తిట్టి మళ్ళీ హిందూవాదం మర్చిపోయి ఇప్పుడు నేను బీసీ బిడ్డని అని చెప్పుకుంటుండు. వీడు వాట్సాప్ గ్రూపులలో ఏదో గ్రూప్లో చూసినా నేను కూడా బీసీ బిడ్డని అని చెప్పుకుంటుండు. నేను కూడా బీసీ బిడ్డనే అని గర్వంగా చెప్పుకునే స్థాయి కూడా తీన్మార్మలన అనేది తీసుకొచ్చింది. అది ఒకటి గుర్తుపెట్టుకోడు చిల్లరగా. తెలంగాణ రాష్ట్రంలో ఎవడైనా కానీ, జర్నలిస్టులు అయినా కానీ, లేకపోతే ఇంకా అదర్ విషయాలైనా కానీ, ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వం బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళగట్టినట్టుగా చూపెడతారు, లేకపోతే ప్రభుత్వం హామీలు ఇచ్చి 42% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పి బీసీలకు మొండి చేయి చూపెట్టింది, లేకపోతే ప్రభుత్వం ఖజానాలకు వెళ్ళి గిన్ని కోట్ల రూపాయలు స్వాహా చేసిరు, మంత్రులకి కబ్జాలు పెట్టిరు, మంత్రులు స్వాహా చేసిరు, లక్షల కోట్ల బడ్జెట్ మింగుతున్నారని ఎవడన్నా ఆధారాలతో సహా నిరూపిస్తారు. లేకపోతే ప్రభుత్వం పైన, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల పైన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత అవినీతి చేసిరు, వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరని అడుగుతారు. కానీ అంత రెండేళ్ల కింద పుట్టిన పార్టీ ఏదో సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించి నిజంగా ఓసారి అధికారంలోకి వచ్చి ఎందుకురా భయం మీకు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఎందుకు భయం? పొద్దున్న లేస్తే ప్రతిపక్షాన్ని తలుసుకున్నట్టు, లేకపోతే అధికారంలో ఉన్న ఒక 10 సంవత్సరాలు పరిపాలించి లక్షల కోట్లు దోచిన పార్టీ లెక్క, లక్షల కోట్లు దోచిన పార్టీ ఏమో ఆడ సపరేట్గా మూలకు వండుకుని ఉంటే, బీసీల పక్షాన ఏం మాట్లాడకుండా సపరేకుంటే ఏం లేదు. ఇలా పని ఏంటంటే పొద్దున్న ఇవ్వాలి, మల్లన్న జపం చేయాలి, మల్లన్న జపం చేస్తే ఇంత 4 వ్యూస్ వస్తాయి. ఈ వ్యూస్ కూడా ఎట్లా వస్తాయని నేను చూపెడుతుంది. రైట్, ఇక చూడు, ఇక ఏం లేదు, ఇగో మొత్తం ఇది ఒక్కసారి చూడు రే, వీని కథ మొత్తం ఇంతే ఉంటుంది. రైట్, ఈ ఛానల్ ఇది, ఇగో వీని ఛానల్ చూడు రే. తీన్మార్మలన పేరు లేనిది తమ్లైన్ ఉండదు. ఇగో ఇది 10,000 పోయిందా, 2 రోజుల కింద పెట్టింది, ఇది 2 hours కింద పెట్టిండు. ఇగో ఇలా 2 రోజుల కింద పెట్టినని ఇలా 2 hours కింద మళ్ళా తీన్మార్మలనకు సంబంధించింది మళ్ళీ పెట్టిండు. ఏముండదు, ఇక గిదే మొత్తం ఇదే కథ. ఇక మల్లన్న పేరు లేనిది ఇలా ఉండదు. ఒక కనీసం ఒక్కటని ఉంటుంది, రోజుకొక్కటనే ఇడతాడు. ఇక మిగతా అన్ని ఎవ్వు కూడా పోవు, పెద్దగా ఏ ఛానల్ కూడా పోదు. ఇగో ఇది 3,000 పోయింది మల్లన్నకు సంబంధించింది. ఇగో మల్లన్న ఫోటో లేనిది చూడు, ఏ ఒక్క వీడియో కూడా ఇలా పోదు, ఇగో ఇది 10,000 పోయింది మల్లన్నకు సంబంధించింది. ఇగో ఇది ఇట్లుంటుంది ఈ కథ.
ఈ బిచ్చపొన్ లెక్క సిగ్గు అనిపిస్తలేదురా? ఎవడన్నా ప్రతిపక్షం మీద కొట్లాడతాడు, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ మీద కొట్లాడతాడు. బిచ్చపొన్ లెక్క పొద్దున్న లేస్తే మల్లన్న మల్లన్న అని కొలవడానికి సిగ్గు అనిపిస్తలేదురా వారి? నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు కూడా ఎవడన్నా నిజంగా నేను జర్నలిస్ట్ అని ఉంటే నువ్వు సరే, నువ్వు రెడ్డివా లేకపోతే బీసీవా అనే సంగతి పక్క పెడితే, నిజంగా నీకు తీన్మార్మలన మీద కసి కుట్ర ఉంటే, నిజంగా కసి కోపం గిట్లుంటే తీన్మార్మలనకి తప్పు చేసిన ఆధారాలతో సహా తీసుకురారు ఒక్కోసారి. ఎవరికైనా దమ్ము ఉన్నదా? ఆ దమ్ము ఎవరికి లేదు. అన్నీ బలిసిన మాటలు కాకపోతే తీన్మార్మలన్న ఏ తప్పు చేయకుండా తీన్మార్మలన్న పిక్చర్ పెట్టాలి, ఏదో ఒక ఫోటో పెట్టాలి. తీన్మార్మలన్న క్యూనిస్లోకి వెళ్ళి గింటేసినాడు. అరే అవులేగా, తీన్మార్మలన్న క్యూనిస్ వేరు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వేరు. పార్టీకి సంబంధించిన ఛానల్ సపరేట్ నడిపిస్తున్నా, దీనికి సంబంధించి ఫ్రీ కంటెంట్ ఇస్తా అని ఎప్పటిస్తుందో చెప్తా ఉన్నాడు. ఫ్రీ కంటెంట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి క్యూనిస్ ఆల్రెడీ సపరేట్ వేరేటోళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు. క్యూన్యూస్కు వేరు అంటే ఛానల్, న్యూస్ ఛానల్ వేరు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఛానల్, పార్టీకి సంబంధించిన ఛానల్ వేరని నడిపిస్తూ ఉన్నారు. దానికి బుద్ధి లేకుండా ఇష్టానుసారంగా ఇద్దరు అన్నముల మధ్య గొడవలైనాయని ఇష్టానుసారంగా మాట్లాడడం తెలుసుకోరా నువ్వు? ఏమన్నా ఆడియో బయటపెట్టు, లేకపోతే ఏదైనా ప్రత్యక్ష సాక్షి ఉంటే తీసుకురా బయటపెట్టు. కొంచెమైనా బుద్ధి ఉండాలి వెదవల్లారా. ప్రొద్దున లేస్తే మల్లన్న అనే పిక్చర్ లేని నీ పూట గడవది. వాస్తవం చెప్పాలంటే మల్లన్న అనే పిక్చర్ లేని నీకు పూట గడవది. అది మీ బుద్ధి తక్కువ మాటలు, మీ సిగ్గులేని మాటలు. అది కొంచెమైనా బుద్ధి ఉండాలి. అవలేగా ఇగో ఏంటంటే 1733 గ్రామ పంచాయతీలో ఘన విజయం ఏమో చెప్తా ఉన్నాడు. అరే నిన్న అసలు ప్రతిపక్షం కాదు, అధికార పార్టీ కాదు, మీకు ఎందుకు అంత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే అంత ఎందుకు భయం అవుతుంది? అధికార పార్టీ మీద కొట్లాడు నీకు దమ్ముంటే. బుద్ధి ఉండాలి కొంచెమైనా. అవలేగా ఫోన్ చేస్తున్నావు, మాట్లాడవు, ఏం లేదు కథం పెట్టేస్తావు. మీరు మనుషులు, మీరు కథ అంత వేస్ట్ లెక్కలు ఎందుకురా ఇవన్నీ? చిల్లరగాని లెక్కలు కాకపోతే